వెలకట్టలేని విలువైనటువంటి ఆస్తిని భాగ్యము అంటారు. మా అమ్మ అనేది చిన్నప్పుడు పని అన్నా ఉండాలి, భాగ్యం అన్నా ఉండాలి. పని అన్నా ఉండాలి, అంటే పని ఉంటేనే డబ్బులు వస్తాయి. పని చేస్తే ఏదో ఒక పని, లేదా ఆస్తి అన్నా ఉండాలంటది. పని లేకుండా ఆస్తి ఎలా వస్తుంది? కనుక దేవుడు కూడా చెప్తున్నాడు, నీ చేతుల కష్టాన్ని ఆశ్రయిస్తానని చెప్తున్నాడు. ఇది భాగ్యం. అయితే దేవుని సన్నిధిలో అంటే మందిరంలో ప్రార్థనలోకి వచ్చి నిలవటం కూడా పని పాట లేని వాళ్ళు పని అనుకుంటారు. ఐగుప్తు ఫరో రాజు ఎట్టగా అనుకున్నాడు ఒకప్పుడు. ఇశ్రాయేలీలు అందరూ వెళ్ళి బలిలో అర్పించుకుంటాం దేవునికి, మాకు సెలవు ఇవ్వయా అంటే, మీరు సోమరిపోతులు పనులు చేయటం తప్పించుకోవటానికి ఇట్లా అడుగుతున్నారు నన్ను, నేను పంపనన్నాడు. పంపవా అని దేవుడు 10 తెగుళ్ళు చేత బుద్ధి చెప్పాడు. అయినా 10 తెగుళ్ళకు ఇచ్చినా కానీ ఆయనకి ఇంకా మార్పు రాకపోయేసరికి ఇశ్రాయేలుని దేవుడు తప్పించాడు. ఎట్లాగట్లాగూ ఎర్ర సముద్రం దాటించాడు. అదే సముద్రంలో ఆయన్ని జల సమాధి చేసినట్టుగా బైబిల్ నిర్గమకాండం 14-15 అధ్యాయంలో మనం చూస్తాం. అంటే దేవుని సన్నిధి అంటే, ప్రార్థన అంటే మందిరానికి వెళ్ళడం ఏదో పని లేనోళ్ళు, పాట లేనోళ్ళు, చేతకానోళ్ళు వెళ్ళేది. మనకు కుర్రోళ్ళకి, పని ఉన్న వాళ్ళకి, బలం ఉన్న వాళ్ళకి, తెలివి ఉన్న వాళ్ళకి, చదువు ఉన్న వాళ్ళకి, డబ్బు ఉన్న వాళ్ళకి కాదు ఇది. పని పాట లేని వాళ్ళకి అనుకుంటారు చాలా తిరుగు తక్కువడు. ఆ ఫరో రాజు లాంటి వాళ్ళు అలా అనుకున్న ఆ ఫరో రాజు సముద్రంలో జల సమాధి అయ్యాడు. మరి అలా అవ్వాలనుకుంటున్నారా అలాంటి వాళ్ళు? వద్దు అవ్వద్దు. దేవుని సన్నిధిలో నిలుచుట గొప్ప భాగ్యం. చూడండి, అమెరికా అధ్యక్షుడు, ప్రపంచ అధ్యక్షుడు, ప్రపంచంలోని అగ్రదేశానికి అధ్యక్షుడు, అదిగో మందిరానికి వెళ్ళి అదిగో అలా కూర్చుంటాడు. ఆదివారం అని కాదు, నిర్ణయించబడిన ప్రతి కూడికలోకి వెళ్తారు. ఘనతకు ముందు వినయం ఉంటుందంట. ఎవరన్నా ఒక వ్యక్తి హెచ్చించబడుతున్నాడు అంటే, హెచ్చించబడే ముందు ఏం కనబడుతుందంటే అతనిలో గుర్తులు వినయం. ఒక వ్యక్తి హెచ్చించబడుతున్నాడంటే చాలా తగ్గించుకుంటున్నాడు అంటే, విధేయత కలిగి ఉంటున్నామంటే ముందేముంది మనకి? గౌరవం, ఘనత, హెచ్చింపు అనేది దేవుడు తప్పకుండా దేవుడిస్తాడు. అది బైబిల్ ప్రకారం. అది కూడా లోకంలో మనుషులు ఎదుటో, బంధువులు ఎదుటో, స్నేహితులతో ఎక్కడో తగ్గించుకుంటాం కాదు. దేవుని సన్నిధిలో తగ్గించుకుంటే ఇంకా చెప్పండి, ఇంకా హెచ్చిస్తాడు. దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం ఎలాగంటే, మరి దినవృత్తానికి వద్దులేదు 7:14 ఉంది 2వ దినవృత్తాంతంలో. అక్కడ ఏముందంటే, నా ఉపవాసం ఉండాలంట. ఉపవాసం ఉండి అంటే ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉపవాసం ఉన్నామని పనులు కలగకూడదు. తగ్గించుకోవటం. ఉపవాసం అంటే తగ్గించుకుంటాం. ఉపవాసం ఉంటే అలా కాదు, దేవుని దగ్గరకు వచ్చి విరిగి నలిగిన వద్దు కన్నీరు కారుతూ ప్రార్థన చేసుకోవడం, తగ్గించుకోవటం. ఏదో అవసరం ఉంటే కాదు, కష్టం వస్తేనో శ్రమ వస్తేనే కాదు. దేవుని హృదయం ఎరిగి, మనసు ఎరిగి, ఆయన ఏ విధంగా ఈ భూమి మీద బ్రతికాడో ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్న 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా యేసు ప్రభు వారు ఎలా బ్రతికాడు అలాగే మనం కూడా బ్రతకాలి. కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ, రోదనతో, వేదనతో ప్రార్థన చేయాలి. ఎందుకయ్యా? ఎవరి కోసం అంటే మన కోసం, మన పిల్లల కొరకు. యేసు ప్రభు వారు అనలేదా? సిలువ మోసుకుంటూ వెళితే ఏమన్నాడు? నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కొరకు ఏడవండి. అలాగే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం చెప్పలా? మీరు సుఖంగా నెమ్మదిగా బ్రతకాలి అంటే ఏం చేయాలి? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అందరి కోసం ప్రార్థనలు, యాచన, కృతజ్ఞత, స్తోత్రాలు చెప్పండి. కడుపు నిండితే ఇంటికాడ ఉంటాము, ఆస్తి ఉంటే, డబ్బులు ఉంటే ఇంటికాడ ఉంటాము. అది పద్ధతి కాదు. దేవుని దగ్గరకు ఒక క్రమం అనేది మనం అలవర్చుకోవాలి. శనివారం వచ్చిందని మన కాళ్ళు ఎక్కడ పరిగెత్తాలి? మనకు తెలియకుండా వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళే వరకు మనం నెమ్మది ఉండకూడదు. ఇదివరలాగా పూర్వకాలంలో భక్తి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు చెప్పండి? గంటలు మోకరించేవాళ్ళం. అప్పుడు ప్రారంభం 7 గంటలకు మొదలెట్టాడంటే 10, 11 అయిపోయేది మాకు ఉపాసుకోవటం.
ఆ రోజుల్లో. రాత్రి 12 అయ్యేది. కొన్ని సమయాల్లో మందిరాల్లోనే పడుకునేవాళ్ళం ప్రార్థన చేసుకుంటూ. మళ్ళీ ఆదివారం మళ్ళీ ఆ ప్రార్థన టైం కరెక్ట్గా రావాలి. మళ్ళీ సాయంత్రం 2, 3 అయ్యేది. ఒకసారి చర్చిలో భోజనం ఉండేది, ఒకసారి ఉండేది కాదు. అంట ఆకలి మంటతో ఆత్మ మంటతో వెళ్ళి భోజనం చేసుకునేవాడు. అలా చాలామంది, నేను కాదు, ఎన్నో అలాంటి ఇతర ఆ కాలంలో అలా భక్తి చేశారు. ఇప్పుడు చాలా దేవుడు కృపామయుడేమో, కరుణాగల దేవుడు ఎంత మనకి అవకాశం ఇచ్చాయంటే దేవుని స్తోత్రం. టైం టు టైం ముగిస్తున్నాం. టైం టు టైం, చక్కగా టైంకి, మీకు ఇబ్బందులు లేకుండా, ఎవరికి కష్టం లేకుండా టైంకి ప్రారంభించి ముగిస్తున్నాం కదా. చక్కని అవకాశం. అంటే ఎందుకు అనగా అందరూ అంతటా మారుమనసు రక్షణ పొంది యేసు ప్రభువులో ఉండాలి, ఆరాధనలో పాలు పొందాలి, ఎవరూ మిస్ అవ్వకూడదనే భావంతో దేవుడే ఆ అవకాశాన్ని కల్పిస్తున్నాడు. కానీ ఇందులో మనిషిది ఏమీ లేదు, దేవుని శాఖలు. మేము ఆయన ఆత్మకు లోబడి ప్రతి దైవజనుడి అంత్య దినాల్లో దేవుని చిత్తానుసారంగా మనుషులకు ప్రయోజనకరంగా అనుకూలంగా ఆరాధన నడిపిస్తూ రక్షణ సువార్త ప్రకటిస్తున్నాం. మీరు కూడా, మనందరం కూడా అలాంటి భారం కలిగి ఉందుగాక. ఆమేన్, ఆమేన్. మన గోలు, మన గురి ఏమై ఉండాలంటే ఒక ఆత్మ మన ద్వారా ఒక వ్యక్తి రక్షించబడితే చాలు. యేసు ప్రభు ఎంతో సంతోషిస్తాడు. మన ద్వారా ఒక 10 మంది యేసు ప్రభు మందిరానికి వచ్చి ఆరాధన చేస్తే చాలు. అది మనము ఆయనకి ఇచ్చేటువంటి గొప్ప బహుమతి. అందుకని దేవుని ఆకలిని తెలుసుకుందాం. ఆయన ఆకలి, ఆయన ఆశ, ఆయన వేదన, ఆయన దుఃఖం మనం అర్థం చేసుకుని దాన్ని అమలుపరిస్తే మన ఇహపరమైన అవసరతల గురించి మనం బాధపడక్కర్లేదు, చింతపడక్కర్లేదు, అందుకని యేసయ్య అన్నాడు, దేని గురించి మీరు చింతపడమని, నా నీతిని, రాజ్యాన్ని ఎదగండి. నీతి అంటే బైబిలు, రాజ్యం అంటే దైవ మందిరం. ఆమేన్. సరే, ఈరోజు నేను చిన్న ఒక మాట గుర్తు చేసి మనం త్వరగా సమయానికే మనం ముగించుకుందాం. చూడండి, మనకు బైబిల్లో ఏమని ఉంటుందంటే 23వ కీర్తన మొదట్లో ఏముంటుందంటే, మొదట్లోనే యెహోవా నా కాపరి, నాకు లేమి. అంటే దేవుడు మనకు కాపరి. ఎస్, అవునా? దేవుడే మనకు కాపాడుతాడు. ఇంకా మనం 127వ కీర్తనలోకి వెళ్ళిపోతే బైబిల్లో ఏమని చెప్తుంటే, దేవుడు ఏమంటే, యెహోవా కాపాడని ఎడల, ఆయన కాపాడని ఎడల కావలి వారు మేలుకొని ఉన్నా దేవుడు పట్టణమును కాపాడకపోతే, దేవుడు కాపాడకపోతే ఎంత భద్రత బలగాలు ఉన్నా సరే నీవు భద్రత ఉండదు. దేవుడు కాపాడుతాడు. ఇక దేవుడు ఎలా కాపాడుతాడయ్యా అని మనం అనుకున్నట్లయితే 34వ కీర్తనలో 4వ వచనం ఉంటుంది, తన యందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ ఆయన దూతల ద్వారా కాపాడతాడు. దేవుడే కాపాడతాడు, కరెక్టే. అయితే కొన్ని సందర్భాల్లో మనల్ని కూడా కొన్ని కాపాడుకోమంటున్నాడు దేవుడు. మనల్ని కూడా కొన్ని, నేను కాపాడుతాను కాబట్టి మీరు అట్టాగే నిర్లక్ష్యంగా, నిద్రపోతులుగా, తిండిపోతులుగా, సోమరిపోతులుగా ఉండండి, మీ ఇష్టం వచ్చిన ఉండండి, నేను కాపాడుతాను అంటలా. నీకు నాకు కూడా మనకు కూడా కొన్ని ఇచ్చాడు, కొన్ని బాధ్యతలు. అందుకని 2వ తిమోతీయులకు రాసిన పత్రిక 4:7 ఏముంటుందంటే, ఏమేం కాపాడుకోవాలో 4 మాటలు చెప్పి మనం ముగించుకుందాం. 2వ తిమోతీయులకు రాసిన పత్రిక 4:7 ఏముంటుందంటే, విశ్వాసమును కాపాడుకుంటుని, మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును తుద ముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటేనని ఒక మహాభక్తుడు తన జీవితం, తన భక్తి చెప్తున్నాడు. ఈయన ఎవరంటే, ముందు ఆయన సౌలు, తర్వాత పౌలుగా మారాడు. ఏమండి, క్రైస్తవ భక్తి అంటే, క్రైస్తత్వం అంటే ఇక్కడ 3 అర్థాలు చెప్తున్నాడు ఆయన. 3. ఒకటి ఏంటంటే పోరాటం.
పోరాటం అంటే అర్థం ఏంటంటే, ఇంకో మాటలో చెప్పాలంటే పోరాటాన్ని యుద్ధం అంటారు. యుద్ధం 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 యుద్ధాలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అవసరం లేదు, యుద్ధం గురించి ఎక్కడోకి వెళ్ళక్కర్లేదు. ఒక్కోసారి ఇంట్లోనే యుద్ధం అవుతూ ఉంటుంది. భార్య ఏమో పాకిస్తాన్ అయితే భర్త ఏమో ఇండియా. ఒకవేళ భార్య ఇండియా అయితే భర్త ఏమో పాకిస్తాన్. యుద్ధం అవుతుంది. అది తన్నుకోవటం, గుద్దుకోవటం, అరుచుకోవటం. నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రోజుకి ఎక్కడో ఒకసారి ఏదో ఒక లొల్లి అవుతూనే ఉండేది యుద్ధం. అయ్యా నన్ను ఎందుకు తీసుకొచ్చావా ఈ ప్రాంతానికి ప్రభా, ఈ గోళ ఏంటి, ఈ గందరగోళం ఏంటి, అరుపులు ఏంటి, పిల్లలు ఏడవటం, భార్య తన్నుకోవటం, రక్తాలు కారి కొట్టుకోవటం, ప్రాంతమంతా ఒకలాగా ఉండేది. ప్రార్థన చేసాం. ఇప్పుడు ఎంత పీస్ ఆఫ్ మైండ్గా చక్కగా అందరూ చక్కగా బ్రతుకుతున్నారు. ప్రార్థన దేవుడు విన్నాడు. ఒకవేళ నేను చేసిన ప్రార్థన ఎవరెవరికి మంచి జరిగిందో వాళ్ళు గుర్తించకపోయినా నా ప్రభు గుర్తిస్తున్నాడు. ఆయన నుండి నాకు ప్రతిఫలం వచ్చింది కూడా, వస్తుంది కూడా. అలాగే మీకు కూడా మనము ప్రార్థన చేస్తే మనం ఎవరి కోసం చేసి వాళ్ళు ఏదో చేస్తారో మనం ఎదురు చూడవద్దు. దేవుడు ఏమన్నాడు బాగా గుర్తుపెట్టుకోండి. మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మెచ్చుకుంటాడు. వాళ్ళకంటే ముందు వాళ్ళు మనుషులు ఉంటే కృతజ్ఞత ఉంటే దొరుకుతారులే, అయితే లేదు. దేవుడైతే విడిచిపెట్టడు. కనుక మనం ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన అనేది ఒక యుద్ధం లాంటిది. ఎవరితో యుద్ధం చెప్పండి? మనం పోరాడునది శరీరులతో కాదు కానీ, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాటం అన్నమాట. ప్రతి ఒక్కరికి యుద్ధం ఉంటుంది. క్రైస్తవుడా, నువ్వు ఎవరివైనా సరే నీకు యుద్ధం ఉండాలి. యుద్ధం లేదంటే నువ్వు సరైన క్రైస్తవుడు కాదు, సైనికుడు కాదు. ప్రతిరోజు యుద్ధం ఉంటుంది. అందుకని యేసుప్రభువు ఏమనంటే, నా సిలువెత్తుకుని అనుదినము నన్ను వెంబడించు అంటే అర్థం యుద్ధం చేయి. ఎవరితో యుద్ధం అంటే చెప్పండి, ఎవరితో యుద్ధం చేయాలంటే బాగానండి వినండి, బాగా అర్థం చేసుకోండి. మనుషులతో కాదు, దేవునికి మనకు అడ్డుగా ఒకడు ఉన్నాడు దుష్టుడు. ఆ దురాత్మలతో మనం అనుకుంటాం ఈరోజు చాలా మంచిగా ఉండాలి, వాళ్ళతో నాకు సమాధానం ఉండాలి, ఇక్కడ పని అవ్వాలి, అక్కడ ఇది అవ్వాలి, శాంతిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, దేవుని స్తుతించుకోవాలి, మహింపరచుకోవాలని ఎంతో అనుకుంటాం. కానీ మనం ఎవరి గురించి అయితే ఎదురు చూస్తామో, ఎవరి నుండి అయితే ఆశిస్తామో, ఎవరి ద్వారా అయితే మనం సంతోషం వాళ్ళకే మనకు పెట్టేస్తాడు ఫిట్టింగ్. ఎవరు పెడతారు? సైతానుడే పెడతాడు. మనుషులు ఏం చేస్తారు? వాళ్ళు అనుకుంటారు, కానీ అసలు మధ్యలో ఎంటర్ అయింది ఎవరు తెలియదు. అది తెలుసుకో. క్రైస్తవుడికున్న ఆత్మ సంబంధులకున్నటువంటి వివేకం ఇదే, తెలివి. అందుకని మనము మనుషుల మీద కోపం తెచ్చుకోకూడదు, మనుషుల మీద ఏమి బాధపడకూడదు. దేవుడు ఒకవేళ ప్రేరేపించడంలో ఎలాంటి మనిషి అయినా మనకు హెల్ప్ చేస్తాడు. మనం అనుకున్న దానికంటే ఎక్కువగా చేస్తారు. ఆయన స్వాధీనంలో మనం ఉన్నామనుకోండి, రాజులను సైతం ఏం చేస్తాడు? రాజులను సైతం ఒప్పించి గద్దెలు దింపుతాడు. ఈ మాట వినకపోతే ఇంకా మొత్తానికి తీసి పడేస్తాడు. అంత పవర్ ఎక్కడుంది అంటే మనకి ప్రార్థనలో ఉంది. చెప్పండి, దేనిలో ఉంది? ఈ ప్రార్థన చేయడానికి ఏమన్నా కష్టపడాలండి? హృదయం కుమ్మరించుకోవటమే కదా, కన్నీరు కార్చటమే కదా, అడగటం నేర్చుకోవటమే కదా, ప్రార్థన నేర్చుకోవటం. ఇదేమన్నా సైతాన్ అడుగు, నోరు తెరమ్మా.
ఒక ముసలమ్మ ఐపీసీ సభలని విజయవాడలో జరుగుతుండే, ఆ కాలంలో ఏదో సభలు జరుగుతుంటే ఒక ముసలమ్మ అదే పని చర్చికి వెళ్తుంది. ప్రార్థన మానేది కాదు పెద్దమ్మ. ఆమెను ఎట్లయినా సరే వెళ్ళకుండా చేయాలి, ఏదో ఒక ఆమెకు శోధన కలిగించాలి సైతం అని ఒక కుర్రోడ్లో ఆమెకు మనవడయ్యేవాడిలో ఏదో ఎటకారంగా, పోలే అమ్మమ్మ వెళ్తే వెళ్ళేవులే, అలిసిపోతున్నావు, నువ్వు నడుస్తుంటే వెళ్తుంటే వస్తుంటే నీ శ్రమ చూస్తుంటే మేము కుర్రోళ్ళం ఎందుకు పనికి వస్తాం, అసలు అంత బాగా వెళ్తున్నావు దేవుడి కోసం, ఏంటి అక్కడ ఏమి ఇస్తారు ఏం పెడతారంటే ఏమి ఉండదు నాకు మనవడా, ఏసై గొప్పోడురా, ఆయన రాకడ తొలగుందిరా, ఈ లోకం అంతమైపోతుందిరా అని యేసుప్రభువు నమ్ముకుని ప్రార్థన అక్కడికి వెళ్తే ఆనందరం, ఇంట్లో ఏముంటుందిరా నా మనవడా రారా నువ్వు కూడా అని చెప్తే ఈ ఇంట్లో ఏముంది అసలు ఆ ముసలమ్మని వెళ్ళకుండా చేద్దామని చూస్తున్నాడు. సరే సరే వెళ్తే వెళ్ళావు కానీ అలిసిపోమాక, నీకు ఒక చిన్న ఉపాయం చెప్తా, చిన్నోడో బుద్ధోడో తెలిసినోడో తెలియనోడో చేతకానోడో ఒక చిన్న ఉపాయం చెప్తాను, ఆ ఉపాయం పాటించమ్మమ్మా అంటాడు. ఓరే చెప్పరా ఏంట్రా, ఇల్లమ్మా అలిసిపోతున్నావు కనుక ఆ సభలోకి వెళ్ళి పందిరి గొంతు ఉంటుంది కదా, అది అప్పుడు తాటికి పందిర్లు అన్నమాట, ఆ గొంతుకి ఆనుకు కూర్చి రెస్ట్ తీసుకో, అదే పనిగా అరిసేమనుకో కంఠం దెబ్బతింట, అసలే పెద్దని గుండెలు నొప్పి వస్తాయి. అరిసేమనుకో బాగా కేకలేసేవనుకో హల్లెలూయా స్తోత్రం 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 బాగా ఆనందించాను, మళ్ళీ ఈ దెబ్బతింటాయి. నేనేదో నీ మేలుకు వచ్చి నీ ఇష్టం అన్నాను. సర్లే ఆమెనుకుంది నా మేలు కొరకే చెప్పాడు, నా ఆరోగ్యం కూడా చెప్పాడు, మరి ఎంతమంది చెప్పి సరే చూద్దాం. నేను ఇల్లు ఏం చేసిందంటే ఎప్పుడు రోజేమో ఆరాధన ఆనందిస్తూ పాటలు పాడుతూ స్తోత్రాలు చెబుతూ ఉండే ఈ మనిషి ఈడెందుకో మంచి చెప్పాడు అనుకుని ఏం చేసిందంటే గుందక అనుకుని ఇట్లా తలపైకి ఎత్తింది. తలపైకి ఎత్తి నోరావులు ఇచ్చిన తర్వాత పైనుండి ఎలుకు పిల్ల ఏం చేసింది చెప్పండి, చక్కగా భలే నాకు కన్నం దొరికింది, చక్కగా తెరిచి ఉంది, నేను తవ్వుకోకుండా రెడీగా ఉందని బుడుక్కున్నాను. ఇక అప్పటి వరకు నిద్రపోతున్నటువంటి ముసలిదే ఓ ఓ నీకు గిలగిలగిలగా కొడు, ఏమైంది అమ్మో లోనికి వెళ్ళి ఏం లోనికి, అప్పుడు ఆ పొట్ట తెగ్గోసి ఓ ఎలుగుని తీసి ఎంత పని ఏం చూడండి. అది సైతాన్ ఆలోచన అంటారా దేవుడు ఆలోచన అని చెప్పింది మధ్యలో అమ్మా. అది మనం కూడా అనుకుంటాం చర్చికి వెళ్దాం, ప్రార్థనకి వెళ్దాం, దేవుళ్ళని ఆనందిద్దాం, ఏదో ఒకడు ఎవరో ఒకళ్ళు అంటే వచ్చులే నీకే కాదు మాకు ఉంది నమ్మకం యేసుప్రభు అంటే. ఆదివారం ఒకసారి వెళ్తే సరిపోదా, ఉపవాసాలు ఉండాలా, అదే పని అధిక భక్తి పనిరాదు. ఏదో వాళ్ళకి తెలిసి వచ్చినట్టు అది చేర్చి వచ్చినట్టు చేయరు, చేసేవాళ్ళకి చేయరు. వినమాకండి, ఇదే యుద్ధం అంటే పోరాటము అనండి. ఇప్పుడు నేను మీటింగ్ రెడీ అయ్యా, చక్కగా సిద్ధపడ్డా, నా ఫోన్ వస్తుంది, అయ్యా ఓ టీవీ స్పీకరో యూట్యూబ్లో నేను మెసేజ్ ఉన్నా, అయ్యా పాస్ గారు మా అయ్యగారికి బాగాలేదండి ఏమనుకోద్దు, అక్కడ అమ్మగారు చెప్తారు లేకపోతే మీ చిన్న అబ్బాయి చెప్తాడు కొంచెం వచ్చేసింది ప్లీజ్ అని అంటారు. నేను వెళ్ళేది పనికే కదా, దేవుని పనే కదా, వెళ్ళి చెప్పొచ్చు కదా, కానీ అది కాదు ముఖ్యం. ఏది ముఖ్యం? మీరు ముఖ్యం. నాకు నేను వెళితే మంచి సదుపాయాలు చాలా బాగుంటాయి, కానీ నేను వెళ్ళకూడదు, అది నాకు పరీక్ష. చూసారా, వెలుగులోని మోసాలు ఉంటాయి, మళ్ళా పాలల్లోనే నీళ్లు కలిసినట్టుగా ఇలాంటివి జరుగుతుంటాయి. ఇవి కూడా మెరుగు. అందుకని ఆదివారం ఆరాధన వచ్చినప్పుడు మన సంఘం, మన సన్నిధి, మన విశ్వాసులు, మన సంఘం, మనము, మన పాస్టర్ గారు కలిసి ఆరాధించాలి, ప్రార్థించాలి, మహింపడతాం. ఇవన్నీ ఒక్కోసారి ఎదుర్కోవటం ఏదో యుద్ధంలాగా అనిపిస్తుంది. మనకు పనులన్నీ ఒకేసారి పడతాయి, లేదా శరీర బలహీనత మీద పడుతుంది, ఏదో ఒక రకంగా అపవాది ఆటంకపరుస్తాడు. సైతాను పనెల్లా మనల్ని ఆటంకపరచడం మనకు తెలియదు. మనం అనుకుంటాం ఇది న్యాయమేరే అనుకుంటాం, ఇది యథార్థమే కదా, ఉన్నదే కదా అనుకుంటాం, కానీ అది సాతాను తంత్రము. మనల్ని భక్తికి దూరం చేస్తుంది, ప్రార్థన దూరం చేస్తుంది, నిజంగా దేవుని ఎదగనివ్వట్లేదు అని చెప్పి గ్రహించి, అందుకని అపవాది తంత్రములను ఎదుగుటకు జయించటకంట ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం అక్కడ 6వ అధ్యాయం 10లో ఉంటుంది. 6వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి
ఆయన యందు మీరు బలవంతులై ఉండండి, సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అంటాడు. అక్కడ రకరకాల అర్థాలు ఉన్నాయి. పాదాలకేమో జోడు, ఆ అర్థాలు అని చెప్తే చాలా టైం పడుతుంది. అన్నీ డిఫరెంట్. అది ఎలాగంటే రైసే వైట్ రైస్ వండుకుంటాం, పులిహోర వండుకుంటాం, బగార్ రైస్ చేసుకుంటాం, బిర్యానీ చేసుకుంటాం. వాక్యమే ఒకటే వాక్యం. ఆ వాక్యమే పాదాలకు, చేతులకి, ముఖానికి, సర్వ శరీరానికి ఎలా ఆ వాక్యాన్ని మనం అన్వయించుకోవాలో, సద్వినియోగపరచుకోవాలో అంత వివరణ అక్కడ ఉంది. అవన్నీ చెప్పాలంటే 7 గంటలు ప్రసంగం అది. కనుక నేను చెప్పేదంటే వాక్యం చేత మనం వీటిని జయించాలి. దయ్యాన్ని జయించాలంటే ఏం ఆయుధం అండి? వాక్యము. ఆమేన్ అనండి. వాక్యము. అందుకే ప్రార్థనలోకి వచ్చామనుకో, దేవుని సన్నిధికి ఒకసారి శరీర బలహీనతల ద్వారా మంచిగానే ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, తిన్నాం, మంచిగా ఉంటాం, తెలియకుండా ఏదో శరీరంలో బలహీనత, ఏదో ఒక విధమైన వేదన, ఏదో ఒక విధమైన కలవరం, ఏదో ఒక భయం, ఏదో ఒక దిగులు, భవిష్యత్తును గురించిన భయాలు, కుటుంబాల గురించి, పిల్లలు, రకరకాల భయాలు, కలవరాలు, దిగులు కలిగిస్తాయి. మానసికంగా, శారీరకంగా, ఇట్లా భౌతికంగా రకరకాలైన దాడులు దుష్టుడు చేస్తాడు. కానీ వీటిని జయించడానికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. చెప్పండి. ప్రార్థన అనేది ఏమనుకున్నా యుద్ధం లాంటిది ఇది. రెండవదిగా ఇది పరుగు లాంటిది. అక్కడ ఏమంటాడంటే 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4:7 చూస్తే, 2వ తిమోతి పత్రిక 4:7 చూస్తే ఈ తర్వాత ఏమంటాడు, ఇది మంచి పోరాటం. అంటే మంచి పోరాటం భక్తి పోరాటం, దైవిక పోరాటం. రెండవది ఇది పరుగు. క్రైస్తవుడికి ఇది పరుగు. భక్తి అంటే సోమరితనం కాదు, పరుగు లాంటిది. పరిగెత్తే ఆరోగ్యం. డాక్టర్లు ఏం చెప్తున్నారు, శారీరకంగా పొద్దున్నే వాకింగ్ చేస్తేనే కొంచెం లాభం అంటారు. వాకింగ్ కాదయ్యా, పరుగెత్తే ఇంకా లాభం. ఇది ఆత్మీయ పరుగు, ఇది దైవికమైన పరుగు. అంటే పరుగు పందాలు మీరు ఎంతమంది చూసుంటారో చూడకపోవచ్చు. 10 మంది పరిగెత్తున్నారు అనుకోండి, ముందెళ్ళినోడే విన్నర్, అవునా? అలాగే సంఘంలో అందరికంటే నేనే విన్నర్గా ఉండాలనుకుంటే నువ్వు విన్నర్ అవుతావు. లేదులే, సుబ్బమ్మ రాలేదుగా, సుక్కమ్మ రాలేదుగా, ఎంకమ్మ రాలేదుగా అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి చూసానుకో, వాళ్ళు ఎట్ట సత్తారు కానీ నువ్వు ఓడిపోతావు ముందు. రన్నింగ్ని దేవుడు రన్నింగ్కు భక్తి జీవితాన్ని పరుగు పోటీలకు ఉపయోగించాడు. ఏమండి? పరుగు చూడండి. అప్పుడు ఆయన మన జాన్ బాబు గారు దూరం నుండి పెద్ద ఆయన వచ్చే టైంకి పరుగు, భక్తి పరుగు. మీరు ఎప్పుడన్నా ఏదైనా పరుగు పాలు పొందారా? చిన్నప్పుడన్నా స్కూల్లో కానీ ఎక్కడన్నా? మరి ఇంకా అనుభవం చూసుకోండి. మరి భక్తి కాడికి వచ్చే వరకు ఎందుకు చూస్తున్నారు? పరుగు పందెంలో కానీ ఎక్కడన్నా పరిగెత్తప్పుడు ఎప్పుడన్నా మన పక్కడు వస్తున్నాడా, వెనకాల వస్తా చూస్తామా? అంటే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపే చూడాలి. అంతే, ఎవరి వైపు చూడకూడదుగా. వస్తారు, మనకు అనవసరం. మనం యేసు దగ్గరికి, ప్రభు దగ్గరికి వెళ్తాం. అదే గుడి. ఏమండి? ఇక 3వ మాట ఏంటంటే అందులోనే ఉంచండి. భక్తి జీవితం ఒకటి యుద్ధం లాంటిది, రెండవదిగా పరుగు పందెం లాంటిది, మూడవదిగా విశ్వాసం అంటాడు. ఈ మూడింటిని ఆ రెండిట్లోనూ జయించి అదే సమయంలో అయ్యా యుద్ధం బాగా చేసావు, అన్నిటిపై జయం పొందుతున్నావు, జయిస్తున్నావు, మనుషులు జయిస్తున్నావు, లోకాన్ని జయిస్తున్నావు, దేవుడు. అలాగే పరుగులో కూడా అందరికంటే ముందే ఉన్నావు. అదే సమయంలో ఏముండాలంటే విశ్వాసాన్ని. ఏమంటే నేను ఒక్కదాన్ని వచ్చానా చర్చికి, ఎవరు లేరంటేనే ప్రార్థన ఉందా అంటే ఎవరు రాబోతు ప్రార్థన ఉందా? ఆమేన్. అది అసలు ఎవరు లేకపోయినా నేనున్నా కదా అనుకోవచ్చు కదా. నేను వచ్చింది ఎందుకు అసలు?
నేను వచ్చింది ఎందుకు? నేను వచ్చాను, ఎవరితో నాకేంటి? నేను నేను ఈ పరుగులో నేను పాలు పొందుతా. నేను ఎవరు? పాస్టర్ గారు కూడా రాలేదు. పర్వాలేదు, ఆయన్ని ఓడిపోయాడు, నేను గెలిచా అనుకుని ఇంకా ఆనందించు. గెలిచిన వాళ్ళు ఆనందిస్తారు లేదా? ఇప్పుడు ఆ పరుగు పందుల్లో నీతో పాటు సీఎం కూడా ఉంటాడు అనుకుందాం రన్నింగ్ పోటీల్లో. అయ్యయ్యా సీఎం గారు ముందు రండి అంటావా? ఆయన వస్తున్నారా, మనకు అనవసరం, మనం పరిగెత్తాం. ఆమె అది భక్తి జీవితం అంటే అలా ఉండాలి. తర్వాత ఇక దేశంలో ఆ రెండు చేసిన తర్వాత విశ్వాసాన్ని కాపాడుకోవాలంట. ఇంత యుద్ధం చేసావు, ఇంత పరిగెత్తావు, ఏమిటి నీకు ఫలం, ఏమిటి బ్లెస్సింగ్స్? అవునా? మరి పరుగు పందెంలో గెలిచినాక, యుద్ధంలో గెలిచినాక ఏదోగా బహుమతులు ఉంటాయి కదా, ఆశీర్వాదాలు ఉంటాయి కదా. మరి యుద్ధం పాకిస్తాన్తో మన దేశానికి యుద్ధం జరిగినాక మనోళ్ళు మంచిగా యుద్ధంలో పోరాడారని చెప్పి మన ప్రధానమంత్రి మన యొక్క ఇంకా మంత్రులందరూ గవర్నమెంట్ ప్రభుత్వం వెళ్ళి వాళ్ళని ఎంతో అభినందించారు, వాళ్ళకి ఎంతో విలువైన బహుమతులు ఇచ్చారు. అలాగే ఈ పోరాటంలో, ఈ యుద్ధంలో, భక్తి యుద్ధంలో, భక్తి పరుగులో నువ్వు ముందు వెళితే దేవుడు వెళుతూ నీ విశ్వాసాన్ని కాబట్టి, అంటే దేవుడు నాకు ఇలా పరిగెత్తితే నాకు నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. విశ్వాసం అంటారు దాన్ని. ఇప్పుడు చాలామంది అంటారు, మీకు యేసు ప్రభు ద్వారా ఏమి లాభం, మీకు ఏంటి, ఈ ప్రార్థన చేస్తున్నావు కదా, ఈ యాగం చేస్తున్నావు కదా, ఈ ఉపవాసాలు ఉంటున్నారు కదా, ఈ రక్షణ పొందేది ఏంటమ్మా? ఏంటంటే మనం ఏదైతే హృదయంలో అనుకున్నామో దాన్ని మనం దేవుని దగ్గర పోరాడుతున్నాం. అంటే దేవుడు ఇస్తాడు. దేవుడు ఒక చిన్న ఉదాహరణ ముగిచ్చేస్తాడు. అబ్రహాంతో దేవుడు ఏమని అంటే, అబ్రహాం అనే ఆయనతో నీకు నేను సంతానాన్ని ఇచ్చి ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువులాగా ఇచ్చేస్తానని చెప్పాడు. ఏది ఇప్పుడు ఉన్న ఇజ్రాయెల్ దేశం, అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఆయనకి దేవుడిచ్చిన వాగ్దానమే. అయితే కొన్ని సంవత్సరాలైనా దేవుడు ఆయన మాట ఇంకా నెరవేరట్ల, అంటే సంతానం ఇవ్వట్లా. అప్పుడు ఒక మాట చదవండి ఆయన కోసం. రోమీలకు రాసిన పత్రిక 4:21 తెరవండి. అది ఒకటి చదవండి, ప్రార్థన చేస్తా ముగిస్తా. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4:21. 4:21 అక్కడేముంటుందంటే, తాను దేవుని వాగ్దాన విషయంలో సందేహించక విశ్వాసములో బలము పొందెను. 4:21 రోమీలకు రాసిన పత్రిక. విశ్వాసములో బలము పొందెను. విశ్వాసములో అంటే దేవుడిచ్చిన మాట వాగ్దానం విషయాన్ని నెరవేరుస్తాడని సందేహింపగా, అంటే సందేహం రానివల, అది ఇంత పరిగెత్తానా, ఇంత భక్తి చేసానా, ఇంత కానుకలు ఇస్తున్నానా, ఇంత చింపగలు ఇస్తున్నాను, ప్రథమఫలాలు ఇచ్చేస్తున్నాను, పాస్టర్ గారికి బట్టలు ఇచ్చేస్తున్నాను, ప్రత్యేకంగా చూస్తున్నాను, అయ్యగారిని చేర్చుకుంటున్నాం, భోజనాలు పెడుతున్నాం, అవి చేస్తున్నాం, ఇవన్నీ ఉంటాయి కదండి. ప్రభువుకి అంత ఇస్తున్నాం, మందిరాన్ని కట్టించాము, లేకపోతే అవి చేసాము, ఇవన్నీ నువ్వు ఏదైతే భక్తి పరుగులో, భక్తి యుద్ధంలో, ఆత్మీయ పరుగులో నువ్వు ఎంతైతే చేసావో దానికి తగినటువంటి ఫలితం దేవుడు ఇస్తాడని సందేహము లేకుండా ఉండటమే విశ్వాసాన్ని కాపాడుకోవడం. విశ్వాసాన్ని అది ఇంకా మీకు వద్దులేదు, చాలా రిఫరెన్స్ ఉన్నాయి దానికోసం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది 3:20 మీరు చదవద్దులేండి, మరి ఇందాకే రిఫరెన్స్ ఆఖరన్న అక్కడే ఉందంటే, మనలో కార్య సాధకమగు తన క్రియాశక్తిని బట్టి, మనలో కార్య సాధకమగు దేవుని విషయంలో మనం చేస్తున్న యుద్ధాలు, పోరాటాల్లో, పరుగు పందెములో కార్యసాధన జరుగుతూ ఉంది. మనలో కార్యసాధకముకు తన శక్తి చొప్పున మనం అడిగి వాటి కంటే ఊహించే అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి స్తోత్రం. మనం మనం కొంచెం అనుకుంటాం, దేవుడిదేమో. అందుకనే కాపాడుకో అయ్యా, ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత నీ గురించి అయ్యా పోరాడుతున్నానయ్యా, నా బంధువులతో, స్నేహితులతో, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, అన్ని చోట్ల నీ నామం కోసం అనేక నిందలు, హింసలు,
అబద్ధమైన చెడ్డ మాటలన్నా నేను భరిస్తున్నా ప్రభా, నన్ను అన్న వాళ్ళు నేను ఏమంటదయ్యా నీకు అప్పగించుకుంటున్నాను ప్రభా, వాళ్ళని అనిపిస్తున్న దుష్టుని జయించడానికి నాకు శక్తినివ్వయ్యా అని మనం ఇట్లా చేసుకుంటా ఆత్మీయ సంబంధమైన ఈ యుద్ధాలు అంటారు వీటిని. ఈ యుద్ధాల్లో జయం పొందుకుంటూ భక్తి ఆత్మీయ పోరాటంలో ఈ సాధనలో ముందుకు పరిగెత్తాలి. అటు ఇటు చూడకూడదు. పరుగు పంతంలో ఎట్ట వెళ్తాడో అటు పరిగెత్తి వెళ్ళిపోయి నేను విన్నర్ అవ్వాలి. సంఘములో నా తర్వాత ఎవరైనా సరే, ఒక ఆమె సాక్ష్యం చెప్పింది, చర్చిలో అయ్యగారు ఏదన్నా అనౌన్స్ చేస్తే అందరూ డబ్బున్న వాళ్ళు చాలామంది ఉంటారంట, కానీ ఎవరు తొందర మాట్లాడారంట, ఆలోచిస్తారంట. ఈమె దిగ్గున లేచిపోయి మొదట కానుక నాదే ఉండాలని చెప్పి పిలిచేసి ఎంత ఇవ్వని, ఇంత ఇమ్మని ఏమైనా లిమిట్ ఉందా? లేదు. ఒక దశంభాగానికి అయితే ఉంది, కానీ ప్రథమ ఫలానికి ఇంతనే ఉంది. కానీ మనం ఏదైనా దేవుని కార్యాల్లో పాలు పొందాలనుకోండి, ఇంతంత లేదు. ఎంత నువ్వు దేనికైనా పరిచర్యకైనా ప్రార్థనలో మందిరానికైనా నేను ఐఎమ్ ఏ విన్నర్ అన్నట్టుగా ప్రార్థనలో భక్తిలో పోరాడింది. ఆమెని దేవుడు ఆమె పిల్లల్ని బహుగా ఆశ్రయించాడని ఇక్కడికే వచ్చి సాక్ష్యం చెప్పింది. దేవుని స్తోత్రం. ఆమె పిల్లల్ని దేవుడు గొప్పగా ఆశ్రయించాడు. నేను ఎవరిని చూడను, నాకెందుకు వాళ్ళతో ఎంత పని, నా కోసం సిలువేయబడింది యేసు, ఎవరన్నా రాని పోనీ నాకెందుకు. అర్థం అది భక్తి యుద్ధం. ఆత్మ సంబంధమైన పోరాటంలో పోరాడతా దానికి తిరిగి వచ్చే బహుమతుల కోసం సందేహపడమాకండి. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఎవరిని క్రియలు చొప్పున వానికి జీతం ఆయన ఇస్తానంటున్నాడు. మీరు ప్రకటన గ్రంథం ఆగ్రహంలో చదువుకోండి, ఇక చాలా కనుక తప్పక ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. నీ కన్నీటికి ప్రతిఫలం ఆయన ఇస్తాడు. నువ్వు రహస్యంగా ఉపాసముని ప్రార్థన చేస్తేనే దేవుడు ప్రతిఫలం. ఒక దైవజనుడిని పిలుచుకుని ఇంటికి పిలిచి అంత చన్నీళ్ళు ఇస్తేనే ఫలం ఉంది అంటున్నాడు. ఇంత మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఇవ్వడా? ఎంత అమూల్యమైన ఈ ప్రార్థనా సమయాన్ని దొంగిలిస్తున్న దుష్టుని జయించండి, కోల్పోమాకండి. దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు. ఎవడు ప్రార్థిస్తాడో వాడే దీవించబడతాడు. దేవుని స్తోత్రం. నీవు ప్రార్థిస్తే అది నీకే మంచిది. నీ ఆత్మ నీ కుటుంబం క్షేమంగా ఉండటమే కదా, అందరికీ మేలుకరంగా ఉంటావు, ఆశీర్వకరంగా ఉంటావు, దేవునికి మహిమకరంగా ఉంటావు. అలాంటి కృప ధన్యత భాగ్యం ఈ సందేశం ఉన్న మనందరికి ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.